వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ యొక్క గ్రామం గురించి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయదని, ముఖ్యంగా మా చర్చ్ గురించి కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి వారికి సభాముఖంగా నాయకులతో చెప్తాం చేయడానికి చేస్తారు. అలాగే గ్రామ ప్రెసిడెంట్ గారు గ్రామం జనసేన ప్రెసిడెంట్ గారు అయినటువంటి అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించిన కాక మరి మా యొక్క గ్రామంలో ఇటువంటి నామైన కార్యం జరగడానికి దేవుడు చూపించారు. వచ్చిన వారందరూ కూడా పేరు చెల్లిస్తూ ఉన్నాము. మరి ప్రెసిడెంట్ అయినటువంటి ఊసగారు వందనాలు, అలాగే మండల సెక్రటరీ అయినటువంటి మధు మరి మాస్టర్ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే జిల్లా సెక్రటరీ అయినటువంటి అపరాధపల్లి గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే జిల్లా నాయకుడైనటువంటి అజయ్ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మరి జిల్లా నాయకుడైనటువంటి ఛాన్సలర్ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి గన్నవరం మండల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మండలం మీడియాకి పెట్టినటువంటి వచ్చి మీకు అందరికి వందాలండి. మరి దైవ రాంబాబు గారు ఎప్పుడో చెప్పారు, మేము 10 శక్తి ఇస్తామని చెప్పారు. చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారంటే ఎమ్మెల్యే చెప్పారంటే వారితో జరిగింది కనుక సాల్వ్ ఇస్తే మంచిదండి. ఇది అంబాజీపేట మండల క్రిస్మస్ సందర్భంగా గుడి కనుక మరి కమిటీ వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. మా యొక్క దైవజన్ అందరూ కూడా అంబాజీపేటలో స్థలం కూడా ఒకప్పుడు కేటాయించడం జరిగిందండి. నేను చెప్పిన దగ్గర ద్వారా ఆ కార్యక్రమం జరిగినట్టు మనం ఈ కార్యక్రమాన్ని ఒక 2 నిమిషంలో వ్యక్తి కుమార్ గారు నిర్వహించాలని మనం చేస్తున్నాం. మంచిది. మన రక్షకుడు మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. వేదిక గన్నవరం శాసనసభ్యులు వారు గౌరవ శ్రీ కెటి సత్యనారాయణ గారు, జనసేన నాయకులు, గ్రామ సర్పంచ్ గారు, అలాగే గ్రామ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా ఎమోషన్లు కూడా వచ్చిన సంఘ పెట్టినటువంటి మరి ముంజువరం స్థానిక సభ్యులు, అలాగే గ్రామ మరి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి అంబాజీపేట మండల మాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ సమయంలో గన్నవరం శాసనసభ్యుల వారికి సభాముఖంగా తెలియజేసుకుంటారండి. మరి గడిచినటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో 2018కి ముందు కీర్తి శేషులు పులపతి చేసినప్పుడు అంబాజీపేట మండల యునైటెడ్ చర్చ్ మాస్టర్స్ ఫెలోషిప్ వారికి మరి కమ్యూనిటీ హాలు 11.5 సెంట్లు కేటాయించారు. ఆ తర్వాత కాలగమనంలో మరి ఆయన ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చింది. ఆయన కూడా మాట ఇచ్చారు, ఏమీ చేయలేకపోయారు. తర్వాత మరి జనసేన తరఫున పోటీ చేసి అత్యధికమైనటువంటి స్థానాల్లో మరి విజయ మొట్టమొదటి మాస్టర్స్ తో మరి మీ ఊర్లో మీ గ్రామంలో మాస్టర్స్ తో గొప్ప బహిరంగ సభని ఈ నియోజకవర్గం 4 మండలాలు కలిసి దైవజనులందరూ కలిసి మరి కెటి సత్యనారాయణ గారి ఇంటి వద్ద, ఎమ్మెల్యే ఇంటి వద్ద అప్పటి క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అప్పటి ఆ రోజుల్లో పండుగ